పతులు ఇలా చూడు, ఇది గోల్డెన్ క్యాటర్ పిల్లర్. నేను మొదటిసారిగా ఇలాంటి క్యాటర్ పిల్లర్ ని చూస్తున్నాను. చూస్తుంటే ఇది నిజంగానే గోల్డ్ తో తయారు చేసినట్టుగా ఉంది కదా. పల్లెకు పోదాం, పారును చూద్దాం, చెలో చెలో అల్లరి చేద్దాం, చెలో 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 చెలో. అరే కారు ఆపండి, క్యాటర్ పిల్లర్ చచ్చిపోతుంది. ఎక్కడ పారిపోయారు? ఈ రోజు నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మోటు అలా చూడు, క్యాటర్ పిల్లర్ గోల్డెన్ కకూన్ లా మారిపోయింది. ఆహా, ఎంత అందంగా కనిపిస్తోందో. అరే పతులు పతులు చూడు, ఎంత అందమైన సీతాకోక చిలుకు. ఇది కూడా గోల్డ్ తో చేసినట్టే ఉంది. పద, దీన్ని పట్టుకుని డాక్టర్ జట్కా గారి దగ్గరకు తీసుకువెళితే ఆయనే చెబుతారు ఇది బంగారంతో చేసిందా లేకపోతే బంగారం రంగులో ఉందా అని. డాక్టర్ జట్కా గారికి చూపించడానికి ఈ కకూన్ని కూడా తీసుకువెళదాం. చింగం గారు సారీ, మోటు ఇలా కావాలని చేయలేదు. నో సారీ. ఇప్పుడు నాకు ఏమీ కాలేదులేండి. అమ్మా, మీరిద్దరూ అంత దూరంగా ఎందుకు నుంచున్నారు? నా పక్కన నుంచోండి ప్లీజ్. మీ ఇద్దరికి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలిసింది. బాయ్ బాయ్, సీ యూ. అరే ఇంతలోనే ఆ బంగారపు సీతాకోక చిలుక ఎక్కడికి వెళ్ళింది? పద, ఈ బంగారపు కకూను తీసుకెళ్లి డాక్టర్ జట్కా గారికి చూపించి అడుగుదాం ఇది నిజమైందా లేక నకిలీదా అని. ఆయనే చెప్తారు. బంగారపు కకూన్, బంగారపు సీతాకోక చిలుక, ఇంతకీ కదేమిటి? లగాయితూ ఇది నిజమైన బంగారమే. ఓయ్, బంగారపు సీతాకోక చిలుక ఎగిరిపోతే పోనీ గాని అసలు ఈ క్యాటర్ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ విషయం తెలుసుకోవాలి. అక్కడ ఇంకా చాలా ఉండుండొచ్చు. మనం ఆ స్థలాన్ని కనిపెట్టగలిగితే మన దగ్గర బంగారమే బంగారం. మనం కోటీశ్వరులు అయిపోతాం స్నేహితులారా. కుదరదు, అది పురిపురి నగరానికి చెందిన స్థలం. ఆ బంగారం కూడా పురిపురి నగరానికే చెందాలి, ఎందుకంటే అది ఈ నగర సంపద కాబట్టి. పతులు చెప్పింది 100% నిజం. ఆ బంగారం మీద మనకి ఎలాంటి హక్కు లేదు. ఓకే ఓకే ఓకే, నా సహోదరుడా, నా తమ్ముడా మోటు, ఇదిగో ఇది తీసుకో. క్యాటర్ పిల్లర్ ట్రాకింగ్ డివైస్. క్యాటర్ పిల్లర్ ట్రాకింగ్ డివైజా?
ఇదిగో దీని ఇలా కళ్ళకు పెట్టుకుని మీరు మొదటిసారిగా క్యాటర్ పిల్లర్ ని ఎక్కడ చూసారో అక్కడికి వెళదాం. అక్కడి నుంచి ఆ క్యాటర్ పిల్లర్ ట్రాక్ ని ఫాలో అవుదాం. అప్పుడు మనకి తెలిసిపోతుంది ఆ క్యాటర్ పిల్లర్ ఎక్కడి నుంచి వచ్చిందో. ఈ ట్రాక్ దీని లోపల నుంచి వెళ్తుంది. పద దానిలోంచి వెళదాం. బహుశా చాలా కాలం క్రితం ఇక్కడ బంగారపు గనుం ఉంటుంది. దాన్ని మూసేసి ఉంటారు. బహుశా దాని ప్రభావం వీటి మీద పడి బహుశా ఇవి ఈ విధంగా బంగారంలా మారిపోయి ఉంటాయి తమ్ముళ్ళు. లగాయతు నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. ఇక మనం కోటీశ్వరులు అయిపోయినట్టే. ఓయ్ బల్లె బల్లె, బల్లె బల్లె, మనం కోటీశ్వరులు అయిపోతాం. బల్లె బల్లె, బల్లె బల్లె. అరే, ఇక్కడున్న బంగారం ఈ స్థలం అన్ని పురిపిరి నగరానికి చెందినవే. మనం వెంటనే వెళ్లి ఈ విషయాన్ని చింగం గారితో చెప్పాలి. ఈ స్థలాన్ని మనం సిటీ మేయర్ గారికి అప్పగిద్దాం. అవును, మోటు కరెక్ట్ గా చెప్పాడు. ఈ స్థలం మీద మనకి ఎలాంటి అధికారం లేదు. ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్. ఆలోచించి చెప్పండి, ఈ స్థలానికి నాయకుడు ఎవరో? మోటు పత్రులు బాస్, ఈ స్థలాన్ని వాళ్ళే కనిపెట్టారు. చవట దద్దమ్మో, ఈ స్థలం నాది. వెళ్ళండి, వాళ్ళందరినీ కట్టిపడేయండి. మనం ఇక్కడున్న బంగారం దోచుకునేంత వరకు వాళ్ళని కట్టిపడేయండి. బందీలుగానే ఉండాలి. పార్టీకి సిద్ధంగా ఉండండి. వెళ్ళండి, మిఠాయిలు, టిఫిన్, టీలు అన్ని తీసుకురండి త్వరగా. ఐ వాంట్ ఎంజాయ్. హలో, దుకాణంలో ఉన్న మిఠాయిలు, టిఫిన్లు అన్ని తీసుకురావాలా? ఎక్కడికి ఎక్కడికి తీసుకురావాలి? మీరేమంటున్నారు? అడవి లోపల ఉన్న ఖాళీ గృహలోకి తీసుకురావాలా? అరే, ముందో విషయం చెప్పండి, మీరు డబ్బులు ఇస్తారా లేదా? ఏంటి కొట్టి బాబాయ్, పొట్టిగా ఉన్నంత మాత్రాన పెద్ద మాటలు మాట్లాడకూడదా? మా బాస్ కి బంగారపు గని దొరికింది. ఇప్పుడు మేము కోటీశ్వరులు. ఏంటి బంగారం గనే? అడవి మధ్యలో ఉన్న ఖాళీ గృహలోనా? టీ కొట్టు బాబాయ్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీరు వెళ్ళి తీసుకురావచ్చు కదా. ఇప్పుడు మనం కోటీశ్వరులు అయిపోయాం బాస్. కాబట్టి ఇక ఏ పని చేయకూడదు, ఇతరుల చేత చేయించాలి. మీరిద్దరూ నన్ను నాశనం చేయడానికే పుట్టారా ఏంటి? ఓయ్, ఇవన్నీ బంగారపు సీతాకోక చిలుకలు. ఇవన్నీ నాకే సొంతం. ఓయ్, నా బంగారపు సీతాకోక చిలుకలు. ఓయ్ బల్లె బల్లె, నేను కోటీశ్వరుణ్ణి. ఆ బల్లె బల్లె. ఏ బలే బలే బాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే అరే, ఈ స్థలం పురిపిరి నగరానికి చెందింది. దీని మీద మీకు ఎలాంటి హక్కు లేదు. మీరంతా ఏం చేస్తున్నారు? ఇలా కొట్టుకోవడం ఆపండి. ఆగండి, ఈ స్థలాన్ని మీకు చెందనివ్వం. వదలండి, నా స్నేహితుడిని వదిలేయండి. హలో చింగం గారు, త్వరగా రండి. వీళ్ళందరూ మమ్మల్ని చితగొడుతున్నారు. ఎక్కడుంది ఆ స్థలం? ఎక్కడుందో చెప్పు. అరే, మేము దెబ్బలు తెల్లాక చూస్తున్నాం. ఇలాంటప్పుడు కూడా మీకు ఆ స్థలం ఎక్కడుందో మేము చెప్పాలా? త్వరగా బయలుదేరి రండి. ఓ సారీ, నేను వెంటనే వస్తున్నాను. కానీ ఎక్కడికి? హలో, అందరూ ఆగండి. ఇక్కడెవరో క్యాటర్ పిల్స్ మీద గానీ సీతాకోక చిలుకల మీద గానీ చేయి వేయడానికి వీల్లేదు. నీ భర్తం పట్టాకే వాటి గురించి ఆలోచిస్తాం. ఏమంటారు మిత్రులారా? అరే పత్రం, ఏదో ఒకటి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సజ్జి. మోటు, ఇగో సమోసాలు తిను, తెగ రెచ్చిపో. అదేంటి? మేము ఓడిపోయాం.
మీరే గెలిచారు మోటు పత్రు, మీరే గెలిచారు. ఈ రోజు నుంచి ఈ స్థలం పురుపురి నగరానికే చెందుతుంది. మేము ఈ ప్రదేశాన్ని టూరిస్ట్ ప్రాంతంగా చెయ్యాలనుకుంటున్నాం. సీతాకొక చిలుకలకి, క్యాటర్ పిల్లర్స్ కి ఎలాంటి హాని జరగదు. టూరిస్టుల ద్వారా వచ్చే టికెట్ డబ్బులతో మేం పురుపురి నగర్ ని అభివృద్ధి చేస్తాం. మోటు పత్రుల్ని అభినందిస్తూ వాళ్ళ సాహసానికి, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకుని మేం వాళ్ళకి ఈ అవార్డునిస్తున్నాం.